సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది 12వ తారీఖున టెండర్ పిలవడం జరిగింది. 8వ తారీఖున టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది. 2024 అండి, 2024 12/3/2024 టెండరు 12/3 12th March 2024. Finalization of tender was done on 8th May 2024 and date of supply order was 15/5/2024. So the rate finalized was 319 rupees. So that was the issue. So he then 320 rupees. So then he started supplying. Then we asked him, we found 4 tankers. We found that 4 tankers వాళ్ళు సప్లై చేసిన 4 tankers క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపుల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది. బయట ల్యాబ్స్కి పంపిస్తే ఇవి ఫస్ట్ టైం బయట ఒక టీటీడీ సైడ్ నుంచి ఫస్ట్ టైము బయట ఒక ల్యాబొరేటరీకి అడల్ట్రేషన్ టెస్టింగ్కి చేయడము, ఇది పంపించడం అనేది చాలా ఎసెన్షియల్. ఎందుకంటే 320 రూపాయలకి అందరూ కూడా బయట నుంచి 320 రూపాయలకి మీకు కల్తీ ఉన్న నెయ్యి మాత్రమే వస్తుంది, స్వచ్ఛమైన నెయ్యి రాదు అని అందరూ చెప్తున్న సందర్భాల్లో బయటకు పంపించడం అనేది చాలా ఎసెన్షియల్. కాబట్టి ఆ గీని బయట NABL అక్రిడిటెడ్ NDDB ల్యాబ్ ఆనంద్లో ఉన్న CALF ల్యాబ్, కాఫ్ ల్యాబ్ అంటారు. ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్. అండ్ దెన్ గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్. ఇట్ ఈస్ ఎ హైలీ రిప్యూటెడ్ ల్యాబ్. రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్, రిప్యూటెడ్ డైరీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఈ ల్యాబ్ నుంచే వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని పంపిస్తే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే దేశాల్లో వాళ్ళు ఈ రిపోర్ట్ని స్టాండర్డ్ కింద నమ్ముతారు. ఆ రిపోర్టు వాళ్ళు స్టాండర్డ్ కింద తీసుకుంటారు, సప్లైస్ యాక్సెప్ట్ చేస్తారు. అందుకని పెద్ద పెద్ద రెప్యూటెడ్ గవర్నమెంట్ డైరీస్, కోఆపరేటివ్ డైరీస్ పేర్లు నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే తీసుకుంటారు. సో అలాంటి ల్యాబ్కి పంపించాం మేము శాంపిల్స్. 4 శాంపిల్స్ పంపించడం జరిగింది. ఆ 4 శాంపిల్స్ పంపించిన తర్వాత 23వ తారీఖున ల్యాబ్ రిపోర్ట్స్ 16వ తారీఖు 23వ తారీఖు 6/7/2024 6th July 2024 and 12th July 2024. 6th July 2 tankers, 12th July 2 tankers పంపించడం జరిగింది.